ఏ రాష్ట్రంలోనైనా సరే సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు ఏదో ఒక పంచాది నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు చేసింది వాళ్ళు తప్పంటారు, వాళ్ళు చేసింది వీళ్ళు తప్పంటారు. రోజుకో కిరికిరి, పూటకో లొల్లి, పొట్టు పొట్టు పంచాదులు అవుతుంటాయి. ఇట్లనే ఏపీలో కూడా సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడమ రచ్చ రచ్చ నడుస్తున్నది. పార్టీ లీడర్ల మీద కేసులు అవుతుండేటాళ్లకు మాజీ సీఎం గట్టినే గరం అవుతుండు. ఇక చూడుర్రి ఏందో యాప్ తీసుకొస్తున్నారట. వాళ్ళేమో ఎర్ర బుక్కు, వీళ్ళేమో సెల్ ఫోన్ యాపు అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలా. ఫ్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు ఎర్ర బుక్కు రాసిండ్రు. లీడర్ల మీద పెట్టిన కేసుల కానుంచి చేసిన దాడుల దాకా అన్ని గా బుక్కులు రాసుకున్నారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఓ రేవు పోంటి అందరి లెక్క సరి చేస్తాండ్రు. ఇట్లనే ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా లెక్కలు రాసుకునే ఎగురం చేస్తున్నారట. లీడర్లు అందరితో మీటింగ్ అయిన మాజీ సీఎం జగన్ సారు సర్కారోళ్లను గట్టిగానే సాపించిండు. అవి అన్నారు ఇవి అన్నారు ఏమి ఇస్తలేరు అన్నట్టు ఆడిపోసుకున్నాడు. ఇట్లనే ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు లీడర్ల కొరకు కొత్తగా ఓ యాప్ తీసుకొస్తున్నారట. సైకిల్ పార్టీ వాళ్ళు ఏమన్నా తిప్పలు పెట్టినా, సర్కారోళ్లతో ఏమన్నా పంచాది వచ్చినా గా యాప్లో పెట్టవచ్చట. అంతేకాదు ఆఫీసర్ల మీద షికాయితులు కూడా చేయవచ్చట. ఆధారాలతో సహా అన్ని గా యాప్లో పెట్టవచ్చా అంటున్నారు. మరి అట్లా పెడితే ఏమవుతుందయ్యా అని అంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళు మళ్ళా గద్దెనెక్కితే అప్పుడు యాప్లో ఎవరెవరి పేర్లు ఎక్కినాయో, ఎవరి గురించి అయితే షికాయితులు వచ్చినాయో ఆగో వాళ్ళందరినీ గట్టిగా అరుచుకుంటారట. అంటే సైకిల్ పార్టీ వాళ్ళ ఎర్ర బుక్కు లెక్క ఫ్యాన్ పార్టీ వాళ్ళ యాప్ కూడా పనిచేస్తుందా అన్నట్టు. తప్పు చేసిన వాళ్ళందరికీ సినిమా చూపిస్తారట. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు మాజీ సీఎం ముచ్చట్లకు సైకిల్ పార్టీ వాళ్ళు గట్టిగానే అరుచుకుంటారు. తప్పు చేసిన వాళ్ళను చట్టం లోపటేస్తున్నది, అందులో సైకిల్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతుండ్రు. అసలు సైకిల్ పార్టీ వాళ్ళు ఎవరు ఫ్యాన్ పార్టీ వాళ్ళ జోలికే పోతలేరు అన్నట్టు మాట్లాడుతుండ్రు మంత్రులు. అన్నీ ఏమోగాని ఎర్ర బుక్కు పోటీగా ఫ్యాన్ పార్టీ వాళ్ళు యాప్ ఈగురం చేసిండ్రు. మరి అందులో ఎసోంటి ముచ్చట్లు ఎక్కిస్తారో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.